నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మా రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్ళిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఏ రకంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత సునాయాసంగా ఉంటుందో, లేకపోతే తీసుకోవాల్సిన ఏదైనా జాగ్రత్తలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి చంద్ర భగవానుడు. చంద్ర భగవానుడు ఎలాగో 2.5 రోజులకి చకచకా సూపర్ హీరో లాగా ముందుకు వెళ్ళిపోయే మీ చంద్ర భగవానుడికి మీ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ రకంగా రూల్ చేసుకుంటూ వెళ్తారనేది చూద్దాం. అయితే ఇక్కడ కర్కాటకం మీద ఎవరి చూపు పడట్లేదు కాబట్టి సేఫే. ఇండివిజువల్ సెల్ఫ్ పర్సనాలిటీ ఏమీ ఇబ్బంది లేదు, ఆల్ గుడ్. కానీ ద్వితీయ స్థానంలో కేతు ఉండడంతో కాస్త యాంగ్జైటీ, కాస్త ఆలోచనలు, కొంచెం మానసిక వేదన, అనవసరమైన ఆలోచనలు లాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వైట్ సారీ, బ్లాక్ బ్లౌజ్,
లేకపోతే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్, బ్లాక్ అండ్ వైట్ సల్వార్ కమీజ్ ఎక్సెట్రా, బ్లాక్ షూ, వైట్ సాక్స్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవాయిడ్ చేయండి. ఎప్పటి వరకు? మోస్ట్లీ నవంబర్ 2026 వరకు. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక గణేశుడి ఆరాధన ఇంకా మస్ట్ అండ్ షుడ్. గణపతి ఆరాధన ఇంకా మంచి చేస్తుంది. హరీంద్ర గణపతి స్తోత్రం చదువుకోండి, సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి, మంచి జరుగుతుంది. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి 5th హౌస్ లార్డ్ మార్స్ అవుతారు, కుజ భగవానుడు అవుతారు. కుజ భగవానుడు మీకు కుంభంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ద్వితీయ తృతీయ లాభస్థానాల మీద దృష్టి పడుతుంది. కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఉద్యోగపరంగా మార్పులు, ట్రాన్స్ఫర్స్ రావడం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే కనుక మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ రావడం, బదిలీలు రావడం, లేకపోతే క్యాంపులకి వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎనీ అదర్ ఐటీ డిపార్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, MIS, రిపోర్టింగ్ ఎక్సెట్రా. తర్వాత డిటెక్టివ్ సర్వీసెస్, CBI, CID, ఇటువంటి డిఫెన్స్ సర్వీసెస్ లాంటివి ఎవరైనా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని శుభానికి చేకూరే కార్యక్రమాలు, శుభాన్ని చేకూర్చే ట్రావెల్సే ఉంటాయి, కానీ ఎటువంటివి స్ట్రెస్ రిలేటెడ్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే కాస్త గబుక్కున ఆ డామినెన్స్ ఉండడం, చిరాకు ఉండడం, అది జీవిత భాగస్వామి మీద చూపించడం, లేకపోతే మీ పార్ట్నర్ మీద, కాబోయే పార్ట్నర్ మీద చూపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చదువుకునే వాళ్ళు బాగా శ్రద్ధ పెడతారు, బాగా ప్యాషనేట్ గా చదువుకోగలుగుతారు, ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత ఉంటుంది. డిఫెన్స్ ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్ లాంటివి ఏమన్నా ఈ టైంలో ఉంటే, కస్టమ్స్ రిలేటెడ్ ఎవరైనా రాస్తున్నట్లయితే, అకౌంట్స్ రిలేటెడ్ ఎవరైనా రాస్తున్నట్లయితే, గన్ షాట్ ఖచ్చితంగా కనుక మీరు చదివినట్లయితే, అండర్లైన్, లాస్ట్ 1 month బ్యాటింగ్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ బ్యాటింగ్, 2 years, 3 years, 1 year చాలా శ్రద్ధగా మేము రోజు పుస్తకాలు వదలలేదు, మేము టీవీలు చూడలేదు, స్క్రీన్ చూడలేదు, మేము చాలా శ్రద్ధగా, ఫోన్ అంటే ఏంటో తెలియదు, స్పెల్లింగ్ మర్చిపోయాం అన్న వాళ్ళకి వస్తుంది. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి శని భగవానుడు నవమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి శుభం, చాలా చక్కగా ఉంటుంది. ఇదివరకు ఎవరికన్నా గబుక్కున అనుకోకుండా తెలియని పరిస్థితుల్లో ఉంటాయండి, ఒక్కొక్కసారి తెలియకుండా గబుక్కున మాట జారేస్తాం. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే ప్యాచప్, ప్లీజ్ ప్యాచప్. పెద్దవాళ్ళని కూర్చోబెట్టండి, మాటలు ముందుకెళ్తాయి. ఎన్నోసార్లు కూర్చోబెట్టామని వచ్చేస్తారు, చెప్పేది వినరు. ఎన్నోసార్లు కూర్చోబెట్టడం వేరు, సమయం బాగున్నప్పుడు కూర్చోబెట్టడం వేరు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ రీఐటరేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పారనేది ముఖ్యం కాదు. తర్వాత ఇక్కడ ఫాదర్స్ని కనుక, ఫాదర్ ఫిగర్స్ని కనుక కూర్చోబెట్టి మాట్లాడినట్లయితే చాలా శుభంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీకు ఇక్కడ శత్రు రోగ రుణ బాధలు తీరిపోవడానికి కూడా చక్కగా ఉంటాయి. ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు కూడా చేతులెత్తి నమస్కారం చేసి ఒక సారీ, ఒక థ్యాంక్ యూ పెట్టేసేయండి అక్కడ ఎదురుగుండా. 2 అయిపోతాయి, క్షమాపణ, యాక్సెప్టెన్స్ 2 అయిపోతాయి. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు గురు కుజ భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు, కుజ భగవానుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ పరంగా మీరు ఏ బిజినెస్ లో ఉన్నా, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, కొనుగోళ్లు, ల్యాండ్ సేల్, ల్యాండ్ అమ్మకాలు, ఇల్లు కొనుగోలు, ఇల్లు సేల్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, టీచింగ్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్సెట్రా, ఇటువంటి వాటిల్లో కనుక ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు ఉద్యోగ మార్పులు కానివ్వండి, బిజినెస్ లో మార్పులు కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, ఎడిషనల్ స్పెండింగ్ కానివ్వండి, ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి చెయ్యకండి. లేదండి ఆల్రెడీ హోంవర్క్ చేసేసాము, ఎప్పుడో అయిపోయినాయి, ఇప్పుడు సంతకాలు మాత్రమే మిగిలాయి. సంతకం అంటే అగ్రిమెంట్ అని అర్థం. Okay, let me not use too much Telugu, but అంటే you're agreeing to something, you're making an agreement, you're coming to a consensus అని అర్థం. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తూ ఉంటారో అక్కడ మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీరు ఉద్యోగ మార్పులు, బిజినెస్ లో ఫండింగ్, బిజినెస్ లో మార్పులు, కొనుగోళ్లు, పార్ట్నర్షిప్లు, గ్యారంటర్షిప్లు లాంటివి కనుక పెట్టినట్లయితే చాలా డేంజరస్ అండి. ప్లీజ్ డు నాట్. తర్వాత ఆల్మోస్ట్ ఎప్పటి వరకు, ఏప్రిల్ 10th వరకు ఆగండి. ఏప్రిల్ నేను రెమెడీస్ చెప్తా కదా, నెలసరి ఫలితాలు చెప్తాను కదా, నెలవారీవి, అప్పుడు మాట్లాడుకుందాం. కర్కాటక వాళ్ళు కెరియర్ అండ్ బిజినెస్ ఎంత చిన్న ఏదో కొంచెం గోరంత నొప్పిగా ఉన్నా సరే, ఏముందండి
పసుపు రాయడంతో లాంటి వాటిలతో తగ్గిపోతుంది, ఇబ్బంది లేదు. ఒక్క నెల దాటేస్తే శుభంగా ఉంటుంది. శుభం భూయాత్. అయితే ఇక్కడ మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే రాహు భగవానుడికి చేసుకోండి, శుభంగా ఉంటుంది. సరస్వతి మాత ఆరాధన చేసుకోండి. సరస్వతి మాత ఆరాధన చేసేటప్పుడు అమ్మవారికి 9 తెల్లటి రంగు పుష్పాలు ఎప్పుడు కూడా అమ్మవారికి వినియోగించండి, మంచిగా ఉంటుంది. సరస్వతి మాత ద్వాదశ నామాలు చదవండి, సరస్వతి అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీదేవి ద్వాదశ నామాలు కలిసి చదువుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ కష్టంగా ఉంది, మరీ బాధగా ఉంది, మరీ పీడగా ఉంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఫోకస్ లేదు, మాయ, ఇల్యూజన్, శూన్యంలోకి చూస్తున్నాం, తల కొట్టేసుకోవాలనుంది. 4 పూర్ణ ఫలాలు, పూర్ణ కొబ్బరికాయలు అంటే పీచు తీయని కొబ్బరికాయలు, ఎండు కొబ్బరికాయలు బ్రౌన్ కలర్లో, పీచు రగెడ్ కొబ్బరికాయలు, పీచు తీయనివి, ఆ కొబ్బరికాయలు 4 వాటిల్ని తీసుకుని ఏదైనా అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం మార్చి నెల మొత్తం ఇచ్చేసేయండి, శుభంగా ఉంటుంది.